గారికి ఎందుకు బిగ్ బాస్ అంత స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారు? ఇన్ని సీజన్స్ లో ఏ కంటెస్టెంట్ దగ్గర సరే ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే పవర్ ఉన్నప్పుడు ఈస్ట్ ఓటింగ్ ఎవరికి వచ్చిందని చెప్పి ఎప్పుడైనా రివీల్ చేశారా? ఎందుకు ఈ సీజన్ లోనే ఇమాన్యుయల్ దగ్గర అలాంటి పవరే ఉన్నప్పుడు ఇమాన్యుయల్ కి ఎందుకు ఎవరికి తక్కువ ఓట్లు వచ్చినాయి భరణి గారు రాము గారి మధ్యలో అన్నది ఎందుకు రివీల్ చేయలేదు? ఒక పవర్ మన చేతిలో ఉన్నప్పుడు ఆ పవర్ తో మనం ఎలా బిహేవ్ చేస్తాము అన్నదే కదా ఇక్కడ గేమ్. మీరు ఓటింగ్ రివీల్ చేసేసి తనుజ గారికి ఆ గేమ్ ని చాలా ఈజీ చేసేసారు. బిగ్ బాస్ చాలా చోట్ల చాలా క్లియర్ గా చాలా ఎవిడెంట్ గా బయాస్డ్ గా పార్షియల్ గా కనిపిస్తున్నారు. అది బిగ్ బాస్ షో కానీ లేదంటే ఆ పర్టికులర్ కంటెస్టెంట్ కానీ ఇద్దరికి అస్సలు మంచిది కాదు. ఇంకా మాధురి గారు, నేనైతే ఆవిడని చూసిన ఫస్ట్ కొన్ని రోజుల్లో ఖచ్చితంగా ఇంకా నెగిటివ్ అవుతారేమో అని అనుకున్నా. అసలు ఒక్కరి మనసునైనా ఈ షో ద్వారా గెలుచుకుంటారని అనుకున్నా. కానీ ఓవర్ ద డేస్ ఆవిడ చూసినప్పుడు షోలో ఆవిడ చాలా ట్రాన్స్పరెంట్ గా చాలా జెన్యూన్ గా ఉన్నారని అనిపించింది. అందరు కంటెస్టెంట్స్ లాగే ఆవిడ కూడా మిస్టేక్స్ చేశారు. మెజారిటీ ప్లేసెస్ లో ఆవిడ అరవాలనుకున్న చోట అరిచారు, అవ్వాలనుకున్న చోట నవ్వారు. నచ్చిన వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోవాలనుకున్నప్పుడు బలంగా స్టాండ్ తీసుకున్నారు. ఓవరాల్ గా తనలానే ఉన్నారు. ఈ షో ద్వారా ఖచ్చితంగా కొందరు మనసులైనా సరే ఆవిడ గెలుచుకున్నారు అని నేను అనుకుంటున్నా. ఈ విషయాల మీద ఈ రీల్ లైక్ చేసి మీ ఒపీనియన్స్ ని కామెంట్ చేయండి. ఎపిసోడ్ రివ్యూ లింక్ బయోలో ఉంది, అలాగే బ్రాడ్కాస్ట్ ఛానల్ లో కూడా ఉంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ఈ పేజ్ ని ఫాలో కొట్టండి.